తెలుగు సినిమాల్లో ఒక సినిమా ఈవేళ ఎన్ని రోజులు ఆడుతుంది అనేది లెక్క మారిపోయింది. మేము చూసిన ఒక గోల్డెన్ పీరియడ్లో సంవత్సరానికి 12 సినిమాలు చేసినప్పుడు నేను ఒక 7-8 సినిమాలు, ఒక 10 సినిమాల దాకా 100 రోజులు ఆడితే 100 రోజుల ఫంక్షన్కి ఇండస్ట్రీ అంతా, సినిమా ఇండస్ట్రీ అందరినీ కలుసుకునే అవకాశం వచ్చేది. అట్లాగే నా స్నేహితులు చిరంజీవి గారు లేకపోతే బాలకృష్ణ గారు వారి సినిమాలు 100 డేస్ ఆడినప్పుడు అందరం కలుసుకోవటం జరిగేది. ఇప్పుడు మార్కెట్ విధానం మారింది, మీ అందరికీ తెలుసు. ముందే ఎత్తుకోవడంతోనే అద్భుతమైన ఆడియో ఫంక్షన్సే ఒక 100 రోజుల ఫంక్షన్ని తలదన్నేటట్టుగా ఇవాళ చేస్తున్న రోజుల్లో కొంచెం ఆ తర్వాత సక్సెస్ తర్వాత వదిలేస్తున్నారేమో నాకు తెలియదు, కానీ 100% న్యాయంగా ధర్మంగా ఆడుతున్నటువంటి సుప్రీం సినిమా 50వ రోజు ఫంక్షన్కి ఇవాళ అందరూ ఇక్కడ కలుసుకోవడం జరిగింది. మీ అందరికీ హార్దిక స్వాగతం, సుస్వాగతం. ముందుగా మా ఫస్ట్ నేమ్ దిల్ రాజు గారికి, హీరో హీరోయిన్ రసికన, అండ్ ద్వితీయ విఘ్నం అంటారు ఎప్పుడు కూడా. ఫస్ట్ పటాస్తో స్టార్ట్ అయ్యి ద్వితీయ విఘ్నం లేకుండా రెండో సినిమా కూడా సూపర్ సుప్రీంగా నిలబెట్టుకున్నటువంటి అనిల్ రావిపూడి గారికి, అట్లాగే మ్యూజిక్ చేసినటువంటి సాయి కార్తిక్కి, అట్లాగే మా కెమెరామెన్ శ్రీరామ్కి, మా కో డైరెక్టర్స్ సాయి కృష్ణకి, అందరూ ఇక వరుసపెట్టి సాయిలండి, ఒక 100 సాయిలు, అందరు సాయిలకి, ఎందుకంటే మా హీరోయే సాయి. అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. ఒక ఆరోగ్యవంతమైన సినిమా, ఒక అద్భుతమైనటువంటి, అంటే సినిమా ఇండస్ట్రీ ఇవాళ ఏ స్టేజ్లో ఉంది, ఎలా ఉంది అనే విషయాన్ని మనం డిస్కషన్ పక్కన పెడితే, వన్ ఆఫ్ ద అంటే ఇవాళ మనకి పేరు చెప్పగానే గుర్తొచ్చే ప్రొడ్యూసర్లు ఎంతమంది ఉన్నారు అని చేతుల మీద లెక్క పెడితే వేళ్ల మీద ఉన్నారు 4-5. అందులో నాకు తెలిసి మా బ్రదర్ దిల్ రాజు ఒకడు. ఐ విష్ హిమ్ ఆల్ ది వెరీ బెస్ట్. ఆయన అంటే డిఫరెంట్ ఫిల్మ్స్ తీస్తున్నారు, మీ అందరికీ తెలుసు. అన్ని సినిమాలు హిట్ అయిపోతే ఆయన మనతో ఎక్కడ మాట్లాడతాడు, వెళ్ళి ముఖేష్ అంబానీ దగ్గర కూర్చొని మాట్లాడుతుంటాడు, మనతో మాట్లాడు ఇంకా అయినా. బట్ హీఈస్ మేకింగ్ ఆల్ వెరైటీస్ ఆఫ్ ఫిల్మ్స్. ఐ కంగ్రాచులేట్ హిమ్ వెరీ మచ్ సార్. సక్సెస్ ఈజ్ ద ఫైనల్ అనుకున్నట్టయితే నాకు తెలిసి ఇవాళ ఇప్పుడు ప్రమోషన్ టైంలో అంటే ప్రమోషన్ అప్పుడంటే మాట్లాడచ్చు, కానీ ఇంత చక్కటి ఆరోగ్యవంతమైన న్యాయమైన ధర్మమైన హిట్ వచ్చిన తర్వాత ఇంకా మాట్లాడడానికి మాటలే ఉంటాయి. అయినా కొన్ని మనం గుర్తు చేసుకోవాలి. ఒక అద్భుతమైనటువంటి పటాస్ లాంటి సినిమా తీసినటువంటి అనిల్ రావిపూడి అంత చిన్న వయసులో నిజంగానే జనరల్గా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు డైరెక్టర్లు అని అంటే అంటే ఇండియా ప్రైమ్ మినిస్టర్స్ లాగా ఇద్దరు పట్టుకుని తీసుకొచ్చి అలాంటి స్టేజ్ నుంచి రాను ఏజ్ తగ్గిపోయింది అనమాట. అలాంటి స్టేజ్లో నుంచి ఇవాళ అనిల్ని చూస్తే నిజంగా అందరూ ఎంతో సంతోషపడుతున్నారు. నేను మొన్న 2-3 ఫంక్షన్లో చూశాను నేను. అలాంటి స్టేజ్ నుంచి నిజంగా విత్ వర్త్ ఒక సినిమా ఆడితే అరే బిగినర్స్ లక్రా అంటారు జనరల్గా. ఒక సినిమా ఆడితే అది కంటిన్యూ చేయవలసిన బాధ్యత మన మీద మనకే ఉంటుంది. మాకు హీరోలుగా చెప్పేటప్పుడు ఒక మాట చెప్పేవాళ్ళం మేము, హీరో అవడం ఎవడైనా అవుతాడు, హీరో అవడం చాలా తేలిక, కానీ నిలబడటమే కష్టం అని చెప్తుండేవాళ్ళం. అలాగా ఈ ప్రాసెస్ మాబోటి వాళ్ళకి, అంటే 37 సంవత్సరాలు ఈ సినిమా ఇండస్ట్రీకి వచ్చి 39, నాబోటి వాళ్ళని మాత్రమే గుర్తు చేసుకోవాలి. సో ఇవాళ ద్వితీయ విఘ్నం లేకుండా ఒక చక్కగా రెండో సబ్జెక్టు కూడా తనదైన స్టైల్లో, అంటే ఎంత జెన్యూన్ కాకపోతే ఒక పెద్ద సినిమాల మీద కూడా తట్టుకుని నిలబడి ఇవాళ 50 డేస్ అనే సినిమా చాలా తక్కువ ఉంటాయని నేను అనుకుంటున్నాను. నేను 50 డేస్ అనే సినిమాని చూసినందుకు ఆ సబ్జెక్టు, ఎందుకంటే రచయిత దర్శకులు అంటే నాకు మరీ గౌరవం. అలాంటి పొజిషన్లో తను నాకు ఒక బిడ్డ లాంటి అనిల్ రావిపూడి ఒక నిజమైన అద్భుతమైనటువంటి సక్సెస్ ఇచ్చినందుకు గాను ఐ హార్ట్లీ బ్లెస్ హిమ్ అండ్ థ్యాంక్ హిమ్ ఎట్ దిస్ టైమ్.
అతన్ని నేను హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా ముఖ్యంగా నేను చెప్పవలసిన, బ్లెస్ చేయవలసిన మెయిన్ సాయి ధరమ్ తేజ్ హీరో. ఈ సినిమా వర్క్ చేసేటప్పుడు ఎంత అద్భుతమైనటువంటి తండ్రి కొడుకుల అనుబంధాన్ని, ఆ అద్భుతమైన సీన్స్ తను రాసి మాకు ఇచ్చాడో మర్చిపోలేని విషయం. ఒక మంచి సీన్ ఉంటే తప్ప, నేను ఎప్పుడు చెప్తుంది ఆ నలుగురప్పుడు కూడా అదే చెప్తున్నాను, నేను గొప్పవాడిని కాదు, నాకు వచ్చిన అవకాశం గొప్పది అని. నాకన్నా నాకు వచ్చిన అవకాశం గొప్పది అయినట్టయితే కనుక ఈ సినిమాలో తండ్రి కొడుకుల అనేక రకాలైనటువంటి, మనం సినిమాల్లో అనేక రకాల తండ్రి కొడుకుల రిలేషన్షిప్ చూసుంటాం మనం. బట్ ఇఫ్ యు సీ ఇన్ దిస్ పర్టికులర్ సినిమా, నాకు ఎంత బాగా నచ్చుతుందంటే, ఫుల్గా తాగేసి పడిపోయే తండ్రిని ఎత్తి మోసుకెళ్ళి ప్రతిరోజు పాపం ఇంట్లో స్నానం చేయించి భోజనం పెట్టడం, ఇట్స్ ఎ కైండ్ ఆఫ్, అదొక అద్భుతమైనటువంటి రిలేషన్షిప్. అలాంటి రిలేషన్షిప్లో నుంచి ఆ తండ్రి మారి అదే కొడుక్కి ఒక మారిన తండ్రి ఒక మోడల్గా ఎవరో ఒక అద్భుతమైనటువంటి ఇవాళ ఆ కుర్రాడు ఈ సినిమాలో హైలైట్ అయినటువంటి ఆ మిఖేల్, ఆ కుర్రాడు, ఆ కృష్ణుడు లాంటి పాత్ర వేసిన ఆ కుర్రాడు ఈ సినిమాలో ఒక హైలైటు. మనం మన ఆడియోలో మన సక్సెస్ ఫంక్షన్లో కూడా చెప్పుకున్నాం. అట్లాగే హ్యాండిక్యాప్, మన అంటే దేవుడి చేత ప్రేమించబడేటటువంటి ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వారి యొక్క అద్భుతమైన క్యారెక్టర్స్ని మనం చూసాం ఈ సినిమాలో. తర్వాత మీరందరూ చూసేశారు, ప్రేక్షక దేవుళ్ళు మీరందరూ చూసేశారు. ఆ ఏటీఎం ముందు నేను మారిన సీన్ చేస్తున్నప్పుడు ఫస్ట్ టైం ఈ మధ్య జనరేషన్లో ఇప్పుడున్న కుర్రవాళ్ళల్లో హీరోల్లో నేను చూసి ఆశ్చర్యపోయిన విషయం ఏంటంటే, ఏటీఎం సీన్ యాక్ట్ చేసేటప్పుడు అతని ఎదురుగా నేను మారిన, అంటే ఎందుకు మారాను, ఏంట్రా బార్లన్నీ వెతుకొచ్చావా, ఇప్పుడు నేను బార్లకు వెళ్ళే అవకాశం లేదు నేను అని పని చేస్తున్నాను, ఈ తండ్రి మారిపోయాడని చూసినప్పుడు నా మాటలు వింటూ గ్లిజరిన్ లేకుండా కళ్ళమ్మటి నీళ్ళు అతను పెట్టుకోవడం నిజంగా ఆశ్చర్యం వేసింది నాకు. సచ్ ఏ సెన్సిటివ్ అండ్ నైస్ బాయ్ హీరోగా మనకి దొరకటం నిజంగా రాబోయే కాలంలో ఒక మంచి హీరో అతను కావాలని. సక్సెస్, ఎస్, దేనికైనా సరే నాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం ఏంటంటే, మనం ఎంత గొప్ప నటులమైనా, మనం ఎంత గొప్పగా యాక్ట్ చేసినా సక్సెస్ ఎప్పుడు కూడా మన ముందుకు నడుపుతుంది. నీకు ఇలాంటి వరుసగా సక్సెస్లు, న్యాయమైన సక్సెస్ నీకు వస్తున్నందుకు నేను చాలా గర్వపడుతూ, కంటిన్యూగా ఇచ్చిన మా అనిల్ రావిపూడి గారికి అండ్ దిల్ రాజు గారికి, ఇంత పెద్ద బ్యానర్లో ఈ సినిమా నాకు అవకాశం ఇచ్చినందుకు, అండ్ మా సాయి ధరమ్ తేజ్ గారికి, అందరికీ చాలా చాలా థ్యాంక్స్. అండ్ రాజేంద్ర ప్రసాద్ గారికి ఈ సినిమాని ఇంకా 100 రోజులు ఫంక్షన్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. నన్ను ఎప్పుడు అందరూ రాశి ఖన్నా కంటే బెల్లం శ్రీదేవి అని పిలుస్తారు. థ్యాంక్స్ టు అనిల్ సార్, ఎంత మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. అండ్ దిల్ రాజు గారికి, శిరీష్ గారికి, వాళ్ళ బ్యానర్లో ఇంకా ఇంకా మూవీస్ చేయాలి కోరుకుంటున్నాను సార్. మ్యూజిక్ డైరెక్టర్, I know lot of science in our film. Cinematographer గారికి, everybody in the film, ఈ మూవీలో వర్క్ చేసిన అందరు టెక్నీషియన్స్కి చాలా చాలా థ్యాంక్ యూ. ఐ థింక్ ఇట్స్ అ కలెక్టివ్ ఎఫర్ట్ that you all are here today. So thank you to the entire team. I also want to thank Ramesh Anna and Venkatesh and Teja, my team. Without them, I'm nothing. Everybody on the team, and finally my audience. ఈ సినిమాని ఎంత పెద్ద హిట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. తమ్ముడికి హిట్ ఇచ్చాను, మా డైరెక్టర్ గారికి హిట్ ఇచ్చాను, మా హీరోయిన్ రాజీ కన్నా హిట్ ఇచ్చాను, రాజుగారికి హిట్ ఇచ్చాను. ఆయన హిట్ ఇచ్చాడు కాబట్టి ఇప్పటివరకు ఏ ఫంక్షన్కి రాలేదు, ఇప్పుడు వచ్చావు, హిట్ ఇచ్చావు, ఏం చేస్తాం. ఇది నిజంగా ఓన్ బ్యానర్ లాంటిదే దిల్ రాజు గారిది. నేను కెరీర్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి దాదాపు 6 సినిమాలు 7 సినిమాలు ఈ బ్యానర్లో చేశాను. ప్రతి సినిమా హిట్ అయింది. అలాగే ఈ సినిమాలో ఫస్ట్ టైము నేను ఎప్పుడు చేయలేదు ఇంతవరకు కామెడీ క్యారెక్టర్లు, విలన్ కామెడీ చేసి వచ్చాను. ఫస్ట్ టైము ఫాదర్ క్యారెక్టర్ చేశాను. అది ఫాదర్ క్యారెక్టర్లా అనిపించదు, రాశికి ఫాదర్ క్యారెక్టర్. చాలా ఎంత అప్లాజ్ వచ్చిందంటే, ఒకప్పుడు నాకు బన్నీకి ఎంత మంచి అప్లాజ్ వచ్చిందో, మధ్య మధ్యలో చాలా మంచి సినిమాలు పడినాక మంచి క్యారెక్టర్లు చేసినా కూడా మళ్ళీ ఈ సినిమాకి అంత మంచి పేరు నాకు తీసుకొచ్చిన
నాకు అవకాశం ఇచ్చిన మా తమ్ముడు డైరెక్టర్ గారికి అనిల్ రావుపూడి గారికి స్పెషల్ థ్యాంక్స్. అలాగే ఈ బ్యానర్లో ప్రతి సినిమా ఆల్మోస్ట్ దిల్ రాజు గారి సినిమా చేస్తున్నాను, అన్ని మంచి క్యారెక్టర్లు చేశాను. టోటల్గా ఏంటంటే ఇవాళ ప్రత్యేకత మనందరికీ తెలుసు, 50 days ఫంక్షన్ అనేది అసలు మనం ఈ రోజుల్లో చూడట్లేదు. మొత్తం 2 వారాలు, వారం, 3 వారాలు ఇదే తప్పితే 50 రోజులు ఎక్స్ట్రాడినరీగా జెన్యూన్ హిట్. దీని ఆడియో ఫంక్షన్కి వచ్చా. సాధారణంగా ఫంక్షన్స్కి నేను వెళ్ళను, కానీ సుప్రీంకి మాత్రం రావడం జరిగింది. అనిల్ కోసం, మన హీరో కోసం, దేశు కోసం. ఆ రోజే అనుకున్నాను, షూటింగ్ జరిగేటప్పుడు కూడా అనుకున్నాను డెఫినెట్గా ఇది మంచి హిట్ అవుతుందని. నేను నా క్యారెక్టర్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాను. అదేవిధంగా నేను ఎంజాయ్ చేసినట్టే ప్రేక్షకులు కూడా ఎంజాయ్ చేశారని నిరూపించబడింది కనుకనే ఈరోజు ఇక్కడ కలవగలిగాం. వెరీ నైస్. ఈ చక్కటి అందరూ సకుటుంబంగా చూసి ఆనందించగలిగే చిత్రాన్ని తీసినందుకు దిల్ రాజు గారికి, చిరంజీవి తేజు, ఆ తర్వాత అనిల్ టీం అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఇలా మళ్ళీ ఎన్నో చక్కటి చిత్రాలు నిర్మిస్తూ ఉండాలని చెప్పేసి భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ.